కావలిపట్టణం పాతూరులోని శ్రీ లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో జరిగిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల జ్యోతి ప్రజ్వలన మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అబ్బాయిల చేతులకు బ్యాండ్ ను ధరింపజేశారు. 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ సేవలందించే కోర్సును ఎంపిక చేసుకున్న నర్సింగ్ విద్యార్థులకు ఆయన అభినందించారు. బంధువులకు ధైర్యం చెప్పాలి, డాక్టర్కి నిజాన్ని చెప్పాలి, ఆఖరికి మీ భార్య బిడ్డలకు తల్లిదండ్రులు కూడా పేషెంట్ యొక్క సీక్రెట్ చెప్పకూడదు. అదే మీ వర్క్ యొక్క అంతిమ అర్థం. ఎందుకంటే జబ్బు చేసి నేను చాలా మందికి చెప్తుంటా, బాగలేకపోతే దేవుడు డాక్టర్ దగ్గర పంపిస్తాడు, నీ కర్మగాలైతే డాక్టర్ దేవుడి దగ్గర పంపిస్తాడు. కాబట్టి వీళ్ళిద్దరే ఇప్పుడు ఒకటి దేవుడిని మొక్కాలి, 2 డాక్టర్ని మొక్కాలి. అందుకని వైద్యం నారాయణ అన్నారు, వీళ్ళిద్దరినే దేవుళ్ళు అన్నారు. అందుకని దేవుడి సైడ్ మన సైడ్ చిన్న చోటు చూస్తే జబ్బు వస్తే మన డాక్టర్ దగ్గరికి పోతాం, ఆ డాక్టర్ చిన్న చోటు చూస్తే దేవుడి దగ్గరికి పోతాం. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా మధ్యలో ఉండి నర్సింగ్ వ్యవస్థ చాలా గొప్పది. దీంట్లో ఆటుపోట్లు ఉంటాయి. ఎందుకంటే 24/7 మీరు డ్యూటీ చేసే క్రమంలో డాక్టర్ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉండొచ్చు, పేషెంట్ యొక్క బిహేవియర్ డిఫరెంట్గా ఉండొచ్చు, అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉండొచ్చు, వచ్చినటువంటి కేర్ టేకర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. వీళ్ళందరినీ అనుసంధానం చేసుకుంటూ మీరు ఎప్పుడు కూడా మీరు చేసేది మీ వృత్తిని తప్ప ఒక ఫ్యాషన్గా ఒక వృత్తిని చేస్తున్నాం, ఒక దైవత్వాన్ని చేస్తున్నాం, నా తల్లికి నా తండ్రికి సేవ చేస్తున్నాం అన్నటువంటి ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా డెడికేటెడ్గా చేస్తే నిజంగా మీ కళ్ళ ముందు మీ కష్టాలతో ఒక వ్యక్తిని ప్రాణం పోస్తే అది నిజంగా మీకు అదృష్టంగా ఉంటుంది. అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పుడు కూడా మీకు రాముడు లాంటి శ్రీరాముడు లాంటి రక్షణ మీకు ఎప్పుడు అండగా దేవుడు అండగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి పవిత్ర బతికి బట్ట కట్టేటప్పుడు చేసినటువంటి డాక్టర్ ఆపరేషన్ చేసిన మా అనంత గారు ఎన్ని ఆపరేషన్ చేసినా ఆయన ఆపరేషన్ 3 గంటలు అయిపోతుంది. 3 రోజులు 6 రోజుల పాటు మీరు చేసే సర్వీసే వాళ్ళ జీవితానికి నాంది పలుకుతుంది, ఆరోగ్యవంతంగా పంపించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వృత్తిని ఎదుర్కొన్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇటువంటి సంస్థను నడుపుతున్న యాజమాన్యాన్ని అభినందిస్తూ, ఎందుకంటే ఇది లాభాలతో కొట్టుకున్నటువంటి సంస్థ కాదు. ఇందాక అడిగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే ఫస్ట్ ఇయర్ 18 మంది, సెకండ్ ఇయర్ 32 మంది, మొత్తం వచ్చి 50 మంది. మీకు వచ్చే ఫీజులు 30,000 ఇంటూ 50 మంది అంటే 15 లక్షలు. వీళ్ళ జీతాలు ఎంత, బిల్డింగ్ కరెంట్ బిల్లు ఎంత, ఎంప్లాయీ జీతాలు ఎంత. రోజు రోజుకి విభిన్నమైనటువంటి పద్ధతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీగా కావచ్చు, లేదా డయాగ్నోసిస్ సెంటర్లు విపరీతంగా వచ్చిన రోజుల్లో డాక్టర్ కంటే కూడా ఈ రోజున నర్సింగ్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. కాలక్రమేణా ఇంకా రాబోయేటువంటి ఒక 20 years కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రాబోతుంది. అదే వచ్చిన నాడు డాక్టర్ యొక్క మనుగడకి ప్రశ్నార్థకమైన పరిస్థితి రాబోతుంది. ఒక డాక్టర్ ఉంటే కొన్ని 100 మంది పేషెంట్ చూడగలిగే పరిస్థితి ఉంటుంది. ఎక్స్రే సిస్టమ్ కావచ్చు, లేదంటే స్కాన్ సిస్టమ్, ప్రతి కణం, ప్రతి అణువు, ప్రతి రక్త కణాల్లో ఏముంది కానించి, బాడీలో ఉన్న అవయవ పార్ట్లు కానించి మొత్తం టెక్నాలజీ ఇచ్చేపోయే రోజుల్లో ఎంత పరిస్థితులు వచ్చినా, రోబోటిక్ సిస్టమ్ లో ఆపరేషన్ చేసే రోజులు వచ్చినా, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలో సిఎన్సీ రూపంలో కూడా ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చినా, ఆఖరికి పేషెంట్ పక్కన బంధువులు ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, బిడ్డలు ఉన్నా లేకపోయినా 24 గంటల కాపు కాసి వాళ్ళని భద్రపరిచి బాగు చేసి ఇంటికి పంపించే వృత్తిలో ఉన్న మిమ్మల్ని మేము అందరూ కూడా అందుకే ఎప్పుడూ మీకు పిడారి మీద నవ్వు ఉండాలి, ఎప్పుడూ పిడారి మీద చిరునవ్వు ఉండాలి, హృదయంలో దయ ఉండాలి, హృదయంలో కరుణ ఉండాలి, పిడారి మీద నవ్వు ఓదార్పును అన్ని చెబుతూ అందిస్తే బతికి పెట్టగట్టేటట్టుగా చేసేటువంటి మహోన్నతమైన వృత్తిలో ఉన్నారు. కాబట్టి మీరు ఫ్యూచర్లో రాణించాలి. ఇప్పుడే ఓటు కార్యక్రమం జరిగింది. ఒకటే, తల్లికి చెప్పలేని బిడ్డ, భార్యకి చెప్పలేని భర్త, భర్తకి చెప్పలేని భార్య రేపటి రోజులు మీకు చెప్తారు. వాళ్ళ కుటుంబ విషయాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, బాడీలో ఉండే లోపాలు కావచ్చు, అన్నీ కూడా మీకే తెలియదు. ఇంకొక సంవత్సరానికి ఇంకా కొంచెం కానీ
ఒక ఫ్యాషన్. కొద్దిమందిని గ్రాడ్యుయేట్గా తయారు చేస్తున్నాం, కొద్దిమందికి చదువు చెప్తున్నాం. ఈ చదువు అభ్యసించినటువంటి వాళ్ళ జీవితాల్లో ఆనందం రావాలంటే ప్రొఫెషన్లో మనం కూడా చేయాలని వాళ్ళ అంకితమై ఒక డెడికేటెడ్గా చేస్తున్నటువంటి ఈ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి రావాలి. మీకు గవర్నమెంట్ జాబ్స్ కంటే ప్రైవేట్ జాబ్స్ విపరీతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీరందరూ ఈరోజు డాక్టర్స్ ఏ విధంగా హాస్పిటల్ పెట్టారు, నర్సింగ్ కాలేజ్ అంటే అవుట్ సోర్సింగ్ నర్సింగ్ సెంటర్లు కూడా రాబోయే ఉంటుంది. ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రులకు అన్నం పెట్టాల, తల్లిదండ్రులు చూడాల, కానీ చూసేదానికి ఈరోజు ప్రతి ఇంట్లో ఒక నర్స్ అవసరం వచ్చింది. ఈరోజు ప్రతి ఇంట ఒక నర్స్ అవసరం. ఎంత ఆర్చున్నా, ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని వేల ఇల్లున్నా ఒక ఇంట్లో నివసిస్తాం. కానీ బాగలేనప్పుడు తోడుండేదానికి ఒక నర్సే అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక ఎంప్లాయ్మెంట్, నర్సే ఎంప్లాయ్మెంట్. అంటే తల్లి తండ్రి బిడ్డల కంటే కూడా కేర్ టేకర్గా నర్సే రాబోతున్నటువంటి వృత్తిని మీరు కంపల్సరీ మీ అందరి జీవితాల్లో తప్పకుండా మీరు ప్రొఫెషనల్ 100% రాణించేటువంటి డిపార్ట్మెంట్ నర్సింగ్ డిపార్ట్మెంట్. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేస్తూ రాబోయే కాలంలో మంచి స్థాయికి మనసారి అధికారులను దేవుడు ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను.